నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? మాదాసు రంగబాబు, 19వ వార్డు ఇన్ఛార్జినండి. రంగబాబు గారు, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు? 2004 గ్రంథి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యేగా నుంచున్నప్పటి నుంచి మేము రాజకీయాల్లో ఆయనతో పాటు మా ప్రయాణం సాగుతుందండి. కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు అప్పుడు? కాంగ్రెస్ పార్టీలో. తర్వాత వైఎస్ఆర్సీపీ మధ్యలో ఏమైనా పార్టీలు మారారా? ఇంకా ఎమ్మెల్యే గారితో పాటే ప్రజారాజ్యంలోకి మేము యువరాజ్యం టౌన్ సెక్రటరీ కింద చేయడం జరిగిందండి. ఎమ్మెల్యే గారు ప్రజారాజ్యంలో పూర్తి స్థాయిలో జాయిన్ అయ్యి చేశారా? చేయలేదండి. స్టార్టింగ్లో ఆయన కొద్దిగా కొన్ని రోజులు ఉన్నారు. తర్వాత బయటకు వచ్చేసి వైఎస్ఆర్సీపీలో జగన్ గారి సమక్షంలో జాయిన్ అవడంతో ఆయనతో పాటు మా ప్రయాణం కొనసాగింది. సుమారుగా 20 సంవత్సరాలు మీ రాజకీయ ప్రయాణంలో రకరకాల నాయకుల్ని గమనించి ఉంటారు. అలాగే 2009లో అదే కాంగ్రెస్ పార్టీలో ఉన్న అంజిబాబు గారు శాసనసభ్యులుగా చేశారు, అది చూశారు. 2014లో శాసనసభ్యులుగా చేశారు. అలాగే మీ గ్రంథి శ్రీనివాస్ గారు 2004 నుంచి 9 వరకు, 2019 నుంచి 24 వరకు, ఈ 10 సంవత్సరాలు ఏ నాయకుడు చేసిన అభివృద్ధి, ఏ నాయకుడు చేసిన సంక్షేమం అనేది వివరంగా చెప్తారా? 2004 నుంచి 2009 వరకు గ్రంథి శ్రీనివాస్ గారు సేకరించిన భూమిలోనే ఈరోజు టిట్కో హౌసెస్ కడతాం కానీ, వైఎస్ఆర్ కాలనీలో ఇల్లు నిర్మించడం కానీ, పైపుల చెరువు దగ్గర 150-200 ఎకరాలు సేకరించడం కానీ, వారు చేసిన దాన్నే ఈరోజు వరకు తర్వాత వచ్చిన ఎమ్మెల్యే గారు ఒక తట్టమట్ట వేయటం కానీ, దాన్ని అభివృద్ధి చేయటం కానీ ఏమీ జరగలేదండి. మళ్ళీ 2019లో గ్రంథి శ్రీనివాస్ గారిని ఎక్కటం, ఆ పనులన్నీ కూడా ముందుకెళ్ళటం, అందరికీ కూడా హౌసెస్ నిర్మించేందుకు పట్టాలు ఇవ్వటం, భీమవరం అభివృద్ధి చాలా చెప్పుకోవడానికి చాలా అభివృద్ధి జరిగింది. గ్రంథి శ్రీనివాస్ గారి కంటే ముందర తర్వాత అనేది ల్యాండ్ మార్క్. అంతకుముందు చేయటం అనేది పక్కన పెట్టేస్తే అసలు అభివృద్ధి అనేదే లేదు. అంటే అంజిబాబు గారి సమయంలో వాటెవర్ 2009 నుంచి 2019 వరకు అభివృద్ధి ఏం చేయలేదంటారా? అభివృద్ధి ఎక్కడ జరిగిందండి? అభివృద్ధి గ్రంథి శ్రీనివాస్ గారు ఇచ్చిన పైపుల చెరువుది అదే చేయలేకపోయారు. తర్వాత వాటర్ ట్యాంకులు కూడా నిర్మాణం జరగలేదు. భీమవరంలో ఉన్న టిట్కో హౌసెస్ కూడా కంప్లీట్ చేయలేకపోయారు. మళ్ళీ ఎమ్మెల్యే గారు 2019లో గ్రంథి శ్రీనివాస్ గారిని ఎక్కిన తర్వాతే ఈ అభివృద్ధి అంతా స్పీడ్గా పూర్తి చేసుకోవడం జరిగింది. అంజిబాబు గారు ఒక్కటంటే ఒక్క అభివృద్ధి కూడా చేయలేదండి. ఒక అభివృద్ధి అంటే ఆయన సొంత అభివృద్ధి చేసుకున్నారు. ఎలా అండి? మల్టీప్లెక్స్ కట్టుకున్నారండి. మల్టీప్లెక్స్ కట్టుకుని ఆ రోడ్డు మీదే పార్కింగ్ పెట్టుకుని ఆయన అభివృద్ధే తప్ప ప్రజల అభివృద్ధి అనేది ఆయనకి అవసరం లేదండి. అదే గ్రంథి శ్రీనివాస్ గారు అయితే నిత్యం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 12 వరకు కూడా ప్రజల కోసమే ఆయన పుట్టినట్టుగా నిత్యం ఆయన అందుబాటులో ఉంటూ, ఎవరొచ్చినా ఏ సమస్య తీసుకొచ్చినా ఆ సమస్యని పరిష్కరించడానికే మ్యాక్సిమం 100% ప్రయత్నం చేసి వాళ్ళని సంతృప్తిపరిచి వాళ్ళకి ఆ సమస్యని తీర్చి పంపే నాయకుడండి. ఈ గత 5 సంవత్సరాల్లో మీ శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్ గారు ల్యాండ్ మార్క్ అభివృద్ధి అని చేసింది మాతో పంచుకుంటారా? ఈ 5 సంవత్సరాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన ప్రతి ఒక్కరికి ఇల్లు స్థలం ఇవ్వాలని, ప్రతి ఒక్కరికి ఇల్లు లేని పేదలకి నిరుపేదలకి ఇల్లు ఇవ్వాలని టిట్కో హౌసెస్ శరవేగంగా పనులు చేయించి సుమారు 2 నుంచి 3 వేల మందికి టిట్కో హౌసెస్ విషయానికి వస్తే అండి 2014 నుంచి 2019 వరకు గత ప్రభుత్వ హయాంలో, అంజిబాబు గారి హయాంలో ఆ టిట్కో హౌసెస్లో కనీసం మంచినీటి సదుపాయం కానీ, డ్రైనేజీ వ్యవస్థ కానీ, శానిటరీ వ్యవస్థ కానీ ఏ విధమైన సదుపాయాలు చేయక డిలే అయిపోయింది. అది ఎమ్మెల్యే గారు గ్రంథి శ్రీనివాస్ గారు వచ్చిన తర్వాత కరోనా కష్టకాలంలో 2 సంవత్సరాలు ఇబ్బంది పడినా సరే జగన్మోహన్ రెడ్డి గారి
వారి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ పనులన్నీ శరవేగంగా పూర్తి చేసి సుమారు 4,000 మందికి ఈ హౌసెస్ ఇవ్వడం జరిగిందండి. ఇంకొక 2,000 మందికి ఇచ్చేస్తే 9,000 మందికి పూర్తిగా ఆ టిట్కో హౌసెస్ అందుబాటులోకి వచ్చేస్తాయి. అభివృద్ధి చేశారు మీ శాసనసభ్యులు గన్ శ్రీనివాస్ గారు అని చెప్తున్నారు. ఈ అభివృద్ధి మీకు ఓట్ల రూపంలో మీ గండి శ్రీనివాస్ గారికి విజయం చేకూరుస్తుందని మీరు నమ్ముతున్నారా? 100% అండి. ఎందుకంటే నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి. ఈయన సొంత వ్యాపారాలు ఏం చూసుకోరండి. పదవి ఉన్నా లేకపోయినా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి గ్రంథి శ్రీనివాస్ గారు. కరోనా కాలంలో మా వార్డుకి సంబంధించి మా వార్డులో ఒక 2-3 ప్రమాదకరమైన పరిస్థితులు వస్తే భీమవరంలో ఏ హాస్పిటల్లో కూడా జాయిన్ చేసుకునే పరిస్థితి లేదు. నైట్ 12 గంటలకే ఆయనకు ఫోన్ చేసి, సార్ ఇది పరిస్థితి, భీమవరం హాస్పిటల్లో జాయినింగ్ చేసుకునే పరిస్థితి లేదు, ఏలూరు తీసుకెళ్ళమంటున్నారని అంటే అర్జెంటుగా డాక్టర్ గారికి ఫోన్ చేసి ఈ పేషెంట్ని భీమవరం మీరు అర్జెంటుగా జాయిన్ చేసుకుని ట్రీట్మెంట్ ఇవ్వండి అని ఆయన చెప్పడం వల్ల ఈరోజు ఒక ప్రాణం బతికింది. అది గంటాపదంగా నేను చెప్పగలుగుతున్నాను. 12 అయినా 1 గంట అయినా ఆ ఫోన్ చేసి ఆయన ఈ సమస్యని పరిష్కరించడం వల్ల 2-3 ప్రాణాలు కాపాడగలిగామండి కరోనా టైంలో. మరి పవన్ కళ్యాణ్ గారు కానీ అంజుబాబు గారు కానీ సేవా కార్యక్రమాలు చేశారు అని అంటున్నారు. ఎవరికి చేశారండి కరోనా టైం? ఎవరికి చేశారండి? ఎక్కడ ఉన్నారండి వాళ్ళు కరోనా టైంలో? ఆక్సిజన్ మన ఆక్సిజన్ సిలిండర్స్ అన్నీ తీసుకొచ్చిన ఒక 50 లక్షల రూపాయలు సుమారు ఖర్చు పెట్టి 50 లక్షలు 1 కోటి రూపాయలు సుమారు గ్రంథి శ్రీనివాస్ గారు వెచ్చించి సొంత డబ్బులు వెచ్చించి అందరికీ ఆ టైంలో ఆక్సిజన్ అందజేశారండి సొంత డబ్బులతో. ఈ అంజబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ చేశారండి? భీమవరం గవర్నమెంట్ హాస్పిటల్లో కరోనా టైంలో ఆక్సిజన్ లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితులను చూసి ఎమ్మెల్యే గారి సహకారంతో వారి స్నేహితుల సహకారంతో భీమవరం గవర్నమెంట్ హాస్పిటల్లో 1 కోటి రూపాయలు వెచ్చించి ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేయించి పేదలకి అందరికీ ఆక్సిజన్ అందేలాగా కృషి చేశారండి. అది గ్రంథి శ్రీనివాస్ గారి వల్లే సాధ్యమైంది. కరోనా టైంలో ఎవరో కూడా బయటికి రాని పరిస్థితుల్లో మన ఇంట్లో వాళ్ళే మనల్ని లోపలికి రానివ్వని పరిస్థితుల్లో ఎమ్మెల్యే గారు నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ ప్రజలకి ఏ అవసరం వచ్చినా ఏ హాస్పిటల్లో ఎవరికైనా ఇబ్బందులు వచ్చినా ఈయన పరిష్కరించి నిత్యం ప్రతి వార్డులో తిరుగుతూ కూరగాయలు వాళ్ళకి నిత్యావసరం మాలాంటి యువతలందరినీ పలానా వార్డులో మీరు అవి చేయండి అని కూరగాయలు అవి పంపించడం, ఎవరు లేని వాళ్ళకి అన్నదానం చేయించడం, అటువంటి కార్యక్రమాలన్నీ వారి సహకారంతో వారి ప్రోత్సాహంతో మేము అన్నీ చేయటం జరిగింది. ఇంతలా మీ నాయకులు చేశారని మీరు చెప్తున్నారు కదండి, ఇది మిమ్మల్ని ఎంత మెజారిటీతో గెలిపిస్తుంది అనుకుంటున్నారు భీమవరం నియోజకవర్గంలో? సుమారు ఒక 20 నుంచి 30 వేల మెజారిటీ వస్తుందని ఆశిస్తున్నాం. నిత్యం ప్రజల మధ్యన ఉండే మనిషి ఇవాళ పదం ఉన్నా లేకపోయినా ప్రజలతోనే ఆయన జీవితం ఆయన జీవనం కొనసాగుతుంది. గత పవన్ కళ్యాణ్ గారి మీద నెగ్గటమే ఒక చరిత్ర. ఎందుకు నెగ్గారంటారు? మేము చిరంజీవి ఫ్యాన్స్ అభిమానులమైన చిన్నప్పటి నుంచి చిరంజీవి అంటే మాకు ఇష్టం, పవన్ కళ్యాణ్ అన్నా ఇష్టం. కానీ మాకు నిత్యం అందుబాటులో ఉండే గండి శ్రీనివాస్ గారు ఏ సమస్య వచ్చినా ఏ కష్టం వచ్చినా మాకు తీర్చే నాయకుడు ఈయన కాబట్టి మేము ఈయన కూడానే ఉండిపోయాం. పవన్ కళ్యాణ్ గారు సినిమాల వరకు ఆయన అంటే ఇష్టం, సినిమా చూస్తాం. కానీ నాయకుడు అంటే మాకు ప్రజానాయకుడు కాబట్టి గ్రంథి శ్రీనివాస్ గారితో మా ప్రయాణం ఈయనతోనే కొనసాగుతుంది. చివరిగా మీ శాసనసభ్యులు గండి శ్రీనివాస్ గారికి మీ వార్డు నుంచి ఎంత మెజారిటీ వస్తుందని మీరు అనుకుంటున్నారు? మా వార్డు నుంచి 19వ వార్డు నుంచి 4,000 ఓట్లు ఉంటాయండి. 4,000లో కనీసం ఒక 1,000-1,500 మెజారిటీ తీసుకురావాలని మేము ప్రయత్నం చేస్తాం. గతంలో ఎంత మెజారిటీ వచ్చింది సార్? 350. అది 1000 ఓట్ల వరకు పెరుగుతుందని అంటారు. నా పేరు. థ్యాంక్ యూ సార్. నమస్తే.